మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడం? అన్ని వ్యాధులకి ఏదో కొద్దిగా ఉపశాంతి కొరకు కాస్త మందులు దొరుకుతున్నాయి, కానీ ఈ వ్యాధికి మాత్రం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ డాక్టర్ కూడా రాయలేడు. రాస్తాడా? రాయగలుగుతాడా? ఒక తల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. ఏంటమ్మా ఇతను, ఈ బాబుకున్న పరిస్థితి ఏంటంటే తల్లి చెబుతుందంట, అయ్యా వీడు ప్రతిరోజు కూడా తీపి బాగా తింటున్నాడు. వీడికున్న రోగం ఏంటి? తీపి తినే రోగం. వీడు ప్రతిరోజు కూడాను బాగా తీపి తింటున్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తాడు? తీపి తినకుండా డాక్టర్ గారు ఏ మెడిసిన్ అని రాయగలుగుతాడా? ఈ తీపి తినకుండే టాబ్లెట్స్ కానీ లేకపోతే వైద్యం అనేది ఎక్కడ లేదు. డాక్టర్ గారికి ఏం చెప్పాలో అర్థం కాల. ఏ మెడిసిన్ రాయాలి? ఇప్పుడు ఒక వారం రోజుల తర్వాత తీసుకురమ్మా అన్నాడంట. వారం రోజుల తర్వాత, సరే వారం రోజుల తర్వాత ఈ తల్లి తండ్రి కూడా ఈ బిడ్డను తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు డాక్టర్ గారు ఆ బిడ్డను కూర్చోబెట్టుకున్నాడు. ఆ పిల్లోడు మీద చెయ్యేసి అంటున్నాడంట, ఇక నీవు తీపు తినమాక అన్నాడంట. ఈ పిల్లోడు ఏం చేశాడు? తల ఊపాడు. ఈ మాట చెప్పటానికి వారం రోజులు టైం తీసుకున్నాడు. తీపు తినమాక అని ఆ పిల్లోడికి చెప్తానికి వారం తర్వాత రమ్మన్నాడు. ఆ తల్లితో చెప్తున్నాడు డాక్టర్ గారు, అమ్మాయికి తీసుకెళ్ళని. అదేంటి డాక్టర్ గారు, అదేంటి అలా చెప్తున్నారు? ఏమైనా మందు ఇస్తారేమని నేను వస్తే, ఏమైనా మెడిసిన్ రాస్తారేమని నేను వస్తే, వారం రోజుల తర్వాత మీరు ఈ మాట చెప్తున్నారు ఏంటి అని అంటే, అప్పుడు డాక్టర్ గారు అంటున్నాడంట, ఏమంటున్నాడంటే, వారం రోజుల క్రితం నేను కూడా తీపి తింటానే ఉన్నా. ఈ తీపి వీడు తినకూడదని చెప్పటానికి నేను ఈ వారం రోజులు కూడా తీపి తినలా. ఆమె అందుకని నేను వాడికి చెప్పగలిగా. ఆమె మోసం చేసేవాడు అరే మోసం చేయొద్దురా అని ఏంటి నిర్భయంగా చెప్పగలుగుతాడా? పాపం చేసేవాడు అరే పాపం చేయొద్దురని నిర్భయంగా చెప్పగలుగుతాడా? ఒక త్రాగుబోతు మరొక త్రాగుబోతుకి అరే నువ్వు తాగమాకరా అని చెబుతాడా? అరే ఏమన్నుంటే తీసుకున్నారు, ఒక 90 వేసుకుందాం అంటాడు, కానీ తాగొద్దని చెప్పడం. బాగా సిగరెట్లు కాల్చే వ్యక్తి సిగరెట్లు కాలుస్తున్న మరొక వాడికి నువ్వు సిగరెట్లు కాల్చమాక అని చెప్తాడా? చెప్పడం. ఏమంటాడు? అరే సిగరెట్ అంటాడు. కైనీలు వేసేవాడు, బాగా కైనీలు తినేవాడు మరొకడిని కైనీలు తినేవాడికి నువ్వు కైనీలు తినమాక అని అంటాడా? లేకపోతే ఏమనుందా వీడి దగ్గర? లేకపోతే పక్కనోడి దగ్గర మోసకరమైన ఆలోచనలు, మోసకరమైన జీవితము, మోసకరమైన తలంపులు, మోసకరమైన ఉద్దేశాలు ఇదిగో తండోపు తండాలుగా నీలో ఉంటే అవి నీకే నాశనం తీసుకొచ్చి పెడతాయి. అవి నిన్నే కాదు, అన్యం పుణ్యం ఎరగని ఆ పసికందుల మీద కూడాను ఏం తీసుకొస్తున్నాయి అంట. కాబట్టి నువ్వు దాన్ని గ్రహించు. ఆమె వారం రోజుల క్రితం నేను కూడా తీపి తింటూనే ఉన్నా. ఈ వారం రోజులు నేను మానేశా. అందుకని నేను చెప్పగలుగుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బిడ్డకి చెప్పాను, దీనికి మందు ఏమి లేదమ్మా, ఏ టానిక్ పని చేయదు, ఏ టాబ్లెట్లు పనిచేయో. ఇదిగో మన మంచి మాటలతో ఇదిగో వాడు తీపి తినకుండా ఆపాలే కానీ దీనికి ఏ విధమైన టాబ్లెట్ అనేది లేదు. ఆమేన్. నీలో ఉన్న ఘోరమైన వ్యాధికి ఎక్కడా కూడా అన్ని వ్యాధులకు మందు ఉంది, కానీ నీలో ఉన్న ఈ వ్యాధి పాపము అనే వ్యాధి. ఈ పాపం అనే వ్యాధి ఏంటి? దీనికి సంబంధించిన మెడిసిన్ ఎక్కడా కూడా లేదు. దీనికి సరైన మందు, దీనికి సరైన మెడిసిన్ ఏది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్తములోనే నీ ప్రతి పాపము కూడాను ఏమైపోతుందండి? కొట్టివేయబడిద్ది, కాల్చివేయబడిద్ది. ప్రతిమిలరా ప్రతి పాపము నీలో నుంచి లయమైపోద్ది. నువ్వు పరిశుద్ధపరచబడతావు ఆయన పరిశుద్ధమైన రక్తములో. హల్లెలూయా.